హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామందికి ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫేస్ వరకు నీట్గా చూసుకుంటారు మా నెక్ వదిలేస్తారు, బ్యాక్ వదిలేస్తారు, అన్నిటికంటే చేతులు వదిలేస్తారు. ఇక్కడ చూస్తేనేమో భలే ఉంటుంది స్కిన్. చేతుల మీద చూస్తే 40 ఏళ్లలో కూడా 60 ఏళ్ళ వాళ్ళకంటే పెద్దవాళ్ళకు ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే కేర్ తీసుకోకపోవడం. స్కిన్కి కేర్ తీసుకోవడం అంటే ఓన్లీ ఫేస్ వరకే అనుకుంటారు. నేను ఎప్పుడు చెప్తాను ఏది చేసినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేయండి అమ్మా అని. చాలామంది ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ వరకే అప్లై చేస్తారు, జస్ట్ ఈ జా లైన్ వరకు, కింద వదిలేస్తారు మా. మీరు ఏది చేసినా నా క్రీమ్స్ కాదు, డాక్టర్ ఇచ్చినవి కాదు, మీరు బయట కొన్నవి కాదు, ఏం చేసినా కానీ ఈ థ్రోట్ వరకు చేయండి మా, బాగుంటుంది. ఈ స్కిన్ ఒకటేగా ఉండాలి, అందంగా ఉంటారు అప్పుడు. సో ఈరోజు చేతుల గురించి. అసలు చేతులు ఎందుకు డ్రై అయిపోతాయి, కొంతమందికి ఎందుకు అంత ముద్దుగా ఉంటాయి, ఎందుకు డ్రై అయిపోతాయి? 30s వరకు భలే ఉంటాయి చేతులు కదా, మంచి షేప్లో ఉంటాయి వేళ్ళు కూడా. సో చేతులు కూడా బాగుంటాయి. 40sలోకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం ఫ్లెష్ తగ్గడం స్టార్ట్ అవుతుంది, హార్డ్ అయిపోతూ ఉంటాయి, డ్రై అయిపోతూ ఉంటాయి. ఏజింగ్ ప్రాసెస్ అనుకుందాం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మనం కెమికల్స్ని వాడడం వల్ల. సోప్ ఒక కెమికల్, బట్టలు ఉతికేది సోప్స్ ఒక కెమికల్. సో ఇల్లు తుడవడానికి, మనం కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి, ప్రతి ఒక్కటి మనం కెమికల్స్ వాడతామా. మనం ఏమి గ్లౌస్ వేసుకొని మనం ఏం చేసుకోం కదా. సో దీనివల్ల ఏంటి అంటే 40 years వరకు అట్లా ఉంటాయి. 40 years దాటిన తర్వాత న్యాచురల్గానే స్కిన్ డ్రై అవుతుంది చాలామందికి. దాంట్లో భాగంగా ఇవన్నీ వాడడం వల్ల కూడా, ఇంటి పనులు ఎక్కువగా చేసుకొని మనం ఏం కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా చేతులు డ్రై అవుతాయి. ఇప్పుడు చూడండి, నాకు ఈ మధ్య ఫ్రాక్చర్ అయింది, మీకు తెలుసు కదా. హై డోస్ యాంటీబయాటిక్స్ చాలా రోజులు వాడాను మా. అసలు నాకు ఎప్పుడు డ్రైగా ఉండవు హ్యాండ్స్, అసలు ఈ నక్కిల్స్ దగ్గర నల్లగా అయిపోయింది మా. ఇప్పుడు బెటర్, కొన్ని రోజుల నుంచి నేను కొంచెం వేరేగా తీసుకుంటున్నాను. అసలు ఈ 2 వేళ్ళు కాదు కానీ ఈ 2 వేళ్ళు చాలా డార్క్ అయిపోయి డ్రై అయిపోయాయి. పీల్ అవుతుంది ఇప్పుడు స్కిన్, మీకు తెలుస్తుంటుంది డిఫరెన్స్. కానీ ఇంకొక 1 week 10 days తర్వాత చూపిస్తాను చూడండి, అసలు మీకు అప్పుడు ఉండదు. లేయర్ వస్తుంది, థిక్ లేయర్ అనమాట. ఇది అప్పుడప్పుడు అవుతుంది, ఎందుకంటే నాకు థైరాయిడ్ కూడా ఉంది, ఎక్స్ట్రా డ్రై అయింది, బాడీ మొత్తం కూడా డ్రై అయిపోయింది. నీళ్లు తాగినా కానీ డ్రై అయిపోయింది మా. అది మెడిసిన్స్ వల్ల ఒక్కొక్కసారి అట్లాంటి కండిషన్ వస్తుంది, మనం ఏం చేయలేము. కానీ జనరల్గా మనం కేర్ తీసుకుంటే పోతుంది మా. ఎలా కేర్ తీసుకోవాలి? మీ ఇంట్లో ఒక ఆయిల్ ఉంటుంది, కొబ్బరి నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, పోనీ వేరుశనగ నూనె కావచ్చు, ఏదో ఒక ఆయిల్ మా. జస్ట్ కొంచెం తీసుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు మా, చాలా కొంచెం తీసుకోండి. అంటే మసాజ్ ఎలా అనేది చెప్తుంటారు కదా, జనరల్ మసాజ్ మా. చూడండి, ఊరికే ఇలా చేసుకోండి మా, లేదా ఇలా అప్లై చేయడం. కానీ ఎప్పుడైతే ఈ వేళ్ళ కణుపుల దగ్గర డ్రైనెస్ ఉందో ఇలా రుద్దండి మా, కొంచెంసేపు ఇలా రుద్దండి. ఓకే, ఇంకా వేళ్ళ మీద చెప్పాను కదా, లాస్ట్ టైం కూడా చూపించాను, ఇలా సర్క్యులర్ మోషన్లో రుద్దండి. ఓకే, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, డ్రై స్కిన్ తగ్గుతుంది, మీకు క్రాక్స్ కూడా తగ్గుతాయి అమ్మా. ఇదిగోండి, నాకు ఈ సెంటర్ది చాలా డ్రై అయిపోయింది మా, 2 చేతులకి అన్నమాట. సో మీరు టీవీ ముందు కూర్చోనో ఏదో ఒకటి వదిలేయండి దీన్ని, ఒక 10 minutes 15 minutes. మీకు నీట్గా మీరు 2 minutes మసాజ్ చేశారు అంటేనే ఇంకిపోతుంది మీకు మొత్తం. చూడండి, ఇప్పటికే చాలా పోయింది. నా స్కిన్ కూడా కొంచెం వెయిట్ తగ్గాను మా, లూజ్ అయింది. సో ఒక 15 minutes వెయిట్ చేద్దామ్మా. సింపుల్ కదా, ఇదేముంది, మీరు టీవీ చూస్తూ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, ఇదేం పెద్ద కష్టం కాదు కదా. మీకు గోర్లు కూడా షైన్ అవుతూ ఉంటాయమ్మా చక్కగా. ఓకే, వదిలేద్దాం. ఒక స్క్రబ్ తీసుకోండి మా, నేనైతే టామరిండ్ సీడ్ స్క్రబ్ తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో అసలు స్క్రబ్ మీ దగ్గర ఏమీ లేదనుకుందాం, మీరు సున్నిపిండి ఉంటుంది కదమ్మా, దాంట్లో కొంచెం పాలు కలుపుకోండి, లేదు పాలు కూడా వాసన వస్తాయి మాకొద్దు అంటే వాటర్ కలుపుకొని పెట్టుకోండి. ఎంతసేపు, ఒక 2 minutes పక్కన పెట్టుకోండి మా. ఇలా అనుకొని చక్కగా ఇట్లా మసాజ్ చేసుకోండి మా. చూడండి, ఇలా మెయిన్ ఈ నకిల్స్ దగ్గర ఇక్కడే హార్డ్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి అస్సలు సాఫ్ట్గా ఉండదు ఈ గోర్ల దగ్గర. ఇలా మసాజ్ చేసుకోండి.
ఇంకొకటి ఏంటి అంటే షుగర్ స్క్రబ్ నేను చూపించి చెప్తాను, ఎందుకంటే అది ఇట్లా చెప్తే మిస్లీడ్ చేసినట్టు ఉంటుంది. షుగర్తో గట్టిగా రుద్దారు అంటే మళ్ళీ లైన్స్ ఫామ్ అవుతాయమ్మా. దాన్ని మిక్సీకి వేసి తర్వాత దాంట్లో కొంచెం ఒక స్పూన్కి 2-3 చుక్కలు నిమ్మరసం వేసి కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ వేసి రుద్దుకోవాలి. సో ఇట్లా ఒక 2 minutes మసాజ్ చేసుకోండి అంతా, ఎక్స్ఫోలియేషన్. ఇదంతా మీరు ఏదో టీవీ సిరీస్ చూస్తూ కూడా చేసుకోవచ్చు మీరు. సో కడిగేసేయండి మా ఇది నీట్గా. నేను ఒక మాయిశ్చరైజర్ తీసుకున్నాను మా, ఇది ఫ్యాంటాసియా మాయిశ్చరైజరు. మాదే వాడాలని రూల్ ఏం లేదు మా, మీరు ఏదైనా తీసుకోవచ్చు, బయట దొరికేవి ఏవైనా కూడా తీసుకోవచ్చు బ్రాండ్స్. చూడండి ఇంత తీసుకుంటే చాలు, బాగా ఇలా అనుకొని స్ప్రెడ్ చేసుకోండి మా. సో ఇది కూడా చక్కగా మసాజ్ చేసుకోండి నీట్గా ఇట్లా చూడండి ఇలా. సో మీ హ్యాండ్స్ ఎప్పుడు కూడా స్మూత్గా ఉంటాయి, గ్లోయింగ్గా ఉంటాయి. ఈవెన్ వేళ్ళ షేప్ కూడా బాగుంటుంది. మా కొంతమందికి ఇట్లా వంకర్లు పోతూ ఉంటాయి కదా, మీరు రెగ్యులర్ మసాజ్ చేసుకున్నారు అంటే వేళ్ళు కూడా మంచి షేప్లో ఉంటాయి. పెద్దవాళ్ళమయ్యే కొద్దీ కొంచెం వంకర పోతూ ఉంటాయి, అది కూడా ఉండదు. జనరల్ మసాజ్ చేసుకోండి, టెక్నికల్గా ఏం అవసరం లేదు మీకు. చూడండి ఒక 2-3 minutes చేశారు అంటే ఇంకిపోతుంది. సో బ్యూటిఫుల్ హ్యాండ్స్ మీ సొంతం అవుతాయమ్మా. రోజు చేసుకోకపోయినా వారానికి 2-3 సార్లు చేసుకోండి మా, అది కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. కానీ నేనేం చెప్తాను అంటే మాయిశ్చరైజర్ మాత్రం ప్రతిరోజు మీ పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు కదా ఒక 2 hours అన్నా, సో 2 పని అయిపోతుంది, 4 వరకు ఉంటారు కదా కొంచెం ఖాళీగా, అప్పుడు పూసుకోండి, అప్లై చేసుకోండి చేతులకి. నైట్ కూడా మీరు పడుకునే ముందు బెడ్ పక్కన పెట్టుకోండి మా, అప్పుడు కూడా హ్యాండ్స్ వరకు అప్లై చేసుకోండి. హ్యాండ్స్ నెక్ కూడా చెప్తా, సమ్మర్ కాకపోతే, సమ్మర్లో కొంచెం కసకసా ఉంటుంది ఏ మాయిశ్చరైజర్ అయినా, ఎంత ఏసీలో పడుకున్నా. చూడండి ఇట్లా గ్లోయింగ్ ఉంటుంది స్కిన్. మీరు ఊహించుకోండి, మనము కనీసం ఒక 2-3 నెలలు ఇలా చేసామనుకోండి, ఈ నకిల్స్ దగ్గర బాగుంటుంది, వేళ్ళు గోర్లు బాగుంటాయి, చక్కగా షేప్ ఉంటాయి చేతులు, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, క్రాక్స్ ఉండవు. మన చేతులను చూసుకుంటే మనకు కూడా ముచ్చటగా అనిపిస్తుంది. ఎంత ఈజీ కదా. సో మీకు ఇంకా ఏం టాపిక్స్ కావాలో చెప్పండి, నేను మీకు అవి చెప్పడానికి ట్రై చేస్తాను మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.